అండ్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది. ఓన్లీ కామెడీ ఓరియంటెడ్. కామెడీ అంటే అంటే సమ్మర్ హాలిడేస్లో ఇది ఒక మంచి సినిమా అనుకోవచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి పిల్లలతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ లాగా అనిపించింది. హీరో గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆయన అసలు చాలా మంచి యాక్టర్. మధ్యలో ఏదో 1-2 మూవీస్ అట్లా అయింది కానీ బట్ ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏమున్నాయి మేడం? స్క్రీన్ ప్లే చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది. హీరో అనే కాదు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అందరిది బాగుంది. అంటే ఇంద్రగంటి గారి సినిమాలు అంటేనే కొంచెం నార్మల్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. బట్ ఆ జోనర్ నుంచి ఆయన బయటికి రాకుండా కంప్లీట్గా అవేది ఇస్తున్నారు. మరి యాక్సెప్ట్ చేస్తారా ఫ్యామిలీ? డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు ఈ మూవీ అయితే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే ఫ్యామిలీ అంతా వచ్చి ఇంత నవ్వుకుంటూ సినిమా థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉన్నారు. వచ్చిన అందరూ పిల్లలతో వచ్చి ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వెన్నెల గారి పర్ఫార్మెన్స్ ఆయన అసలు ఇరగదీసేశారండి. దూకుడు సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాలో అంత బాగుంది అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్స్ స్కోప్ ఉందా? హీరోయిన్ బాగుంది. అంటే తర్వాత దర్శి గారికి కంప్లీట్ జోనర్ చేంజ్ చేశారు. మరి వర్కౌట్ అయితే ఇట్లా మల్టిపుల్ స్టోరీస్తో చేయడం అంటే ఆయన ఏదైనా చేయగలరు అని ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇది మనం చూసాం కదా ఈ యాంగిల్. బట్ ఇందులో ప్రియదర్శి గారు ఉంటేనే చూడగలము అన్నట్టుగా ఉంది. అంత బాగా చేశారు. తనికెళ్ళ భరణి గారు ఇట్లా సీనియర్ అందరూ అంటే కంప్లీట్గా తనికెళ్ళ భరణి గారిది చిన్న క్యారెక్టర్ అండి. సో ఓవరాల్గా హైలైట్స్ అంటే కామెడీనా సినిమాలో అంటే ఫన్ కోసమే కదా మూవీకి వచ్చేది. హ్యాపీగా అంటే మీకున్న స్ట్రెస్ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. ఓకే. సారంగపాణి జాతకం. జాతకాల పిచ్చి ఉంటారు కదా, జాతకాల పిచ్చిలో పడి చిన్న చిన్న మిస్టేక్లు చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఇది ఒక మెసేజ్ లాంటిది. సినిమా అయితే టోటల్గా ఎంటర్టైన్మెంట్ భయ. జాతిరత్నాలు చూసి ఎంత నవ్వుకుంటామో ఈ సినిమా చూసి అంతకంటే ఎక్కువ నవ్వుకుంటాం. మస్తు అనిపించేస్తుంది. ప్రతి క్షణం నవ్వుడు ఇంకేం ఉండదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆయన చిన్న చిన్న జాతకాలు నమ్మేసి పాల్మిస్టులు అంటారు కదా, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి అంటే పాల్మిస్ట్ చేసిన ఒక మోసం వల్ల, ఒక అబద్ధం వల్ల తన జాతకంలో ఇది ఉన్నది, సో ఇది ఖచ్చితంగా చేసిన తర్వాతనే నేను మ్యారేజ్ చేసుకుంటా అనుకుంటాడు. అరే నీ జాతకంలో మ్యారేజ్ ఉంది, మంచి లైఫ్ ఉంది, మంచి ఫ్యామిలీ వస్తుంది, మంచి లవర్ వస్తుంది, మంచి అమ్మాయి వస్తుంది అని చెప్పిండు. కానీ ఒక మర్డర్ చేయాలని చెప్పాడు, అది అబద్ధమే. కానీ మర్డర్ చేయాలన్నాడు, కానీ ముందు మర్డర్ చేసేసి నువ్వు పెళ్లి చేసుకోవాలనలే కదా, ఒక మర్డర్ చేస్తావని అన్నాడు. అరే మనోడు ఎందుకో అంటే ఆవేశంగా తొందరపడిపోయి మర్డర్ చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అనే తొందరలో ఈయన చేసే ప్రయత్నాలే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాయి అనమాట. పర్లేదు, చాలా బాగా అనిపిస్తుంది. మస్తు ఎంటర్టైన్మెంట్. వైవ హర్ష ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు. సో ప్రియదర్శికి అయితే నేనైతే ఇంత నవ్వుకోలేదు. జాతరత్నాల తర్వాత ఇంత హ్యాపీగా నవ్వుకుందంటే ఈ సినిమా చూసే. కాకపోతే మర్డర్ ఉన్నదన్నాడు కానీ ముందు మర్డర్ చేసేసి పెళ్లి చేసుకోని చెప్పలేదు కదా. సో ఈ మర్డర్ చేసే ప్రయత్నంలో వీళ్ళు చేసే ప్రయాసాలు ఉంటాయి కదా, అవే ఎంటర్టైన్మెంట్ అనిపించింది. చాలా బాగా అనిపించింది నిజంగా. ఇంద్రగంటి మోహన్ గారు తీస్తే ప్రతి సినిమా అవార్డు ఇప్పించే ఫిలిమ్స్ వస్తాయి. ఈసారి అవార్డుల దృష్టిలోకి పోయాడో లేదు కానీ కొంచెం కమర్షియల్ టచ్ ఇచ్చాడు. టోటల్గా కామెడీ ఎంటర్టైన్మెంట్ చేశారు. ఎండాకాలం ఇంటికాడ ఉండి బాధపడే బదులు హ్యాపీగా థియేటర్కి వచ్చి చల్లగా మంచి మూవీ చూసుకోండి అని మంచి మెసేజ్ ఇచ్చాడు అనమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి పాత్ర, వాళ్ళ అమ్మ పాత్ర కానీ, నాన్న పాత్ర కానీ, అలాగే మన నరేష్ గారు ఉన్నారుగా, నరేష్ గారి పాత్ర కానీ, వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కూడా మస్తు అనిపించేది. ఆమె ఎక్కడో డాక్టర్ అవ్వాల్సి పోయి యాక్టర్ అయిందంటే ఈ సినిమా ద్వారా. సో ఆమె పాత్ర కూడా చాలా బాగా అనిపించేస్తుంది. ఎక్కడ వల్గారిటీ అని కానీ, బూతులు కానీ, వైలెన్స్ కూడా ఏం లేదు భయ్యా. మంచిగా హ్యాపీగా ఎండాకాలం వచ్చి చల్లగా థియేటర్ చూసేసుకోవచ్చు. ఫుల్ టోటల్ కామెడీ భయ్యా. వైవ హర్ష వల్ల అండ్ వెన్నెల కిషోర్ అండ్ ప్రియదర్శి, వెన్నెల కిషోర్ అండ్ వైవ హర్ష అసలు వాళ్ళు మాట్లాడుకునే ప్రతి మాట ఎంటర్టైన్మెంట్ అన్నమాట. మస్తు అనిపించేస్తుంది. సాంగ్స్ కూడా పర్లేదు, సిచ్యువేషన్ సాంగ్స్ అనేవి చాలా బాగా అనిపిస్తాయి. ఇక బీజిఎంలో అవి చూసుకోవద్దు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఓన్లీ కామెడీ సినిమా కాబట్టి మంచిగా అనిపించేస్తుంది. పేరు పెట్టడానికి ఇది బాగలేదు అది బాగలేదని పేరు పెట్టడానికి ఎక్కువ మైనస్ కూడా కనపడలేదు నాకైతే. టోటల్గా ఫ్యామిలీ వచ్చి చూడొచ్చిన మాస్ కావాలనుకుంటూ వచ్చిన మాస్ అంటే ఎలివేషన్స్ కావాలి, కొట్టాలి, ఈ యొద్దు. మంచిగా ఎండాకాలం వచ్చి చల్లగా కూర్చోవాలి విత్ ఫ్యామిలీతో సహా. బూతులు కూడా ఏముండవు, జస్ట్ ఉంటే డబుల్ మీనింగ్ ఉంటే డబుల్ మీనింగ్ అన్న ప్రతి డైలాగ్ బూత్ కాదు, అది ఇంకో మీనింగ్ రావచ్చు. బూతులు లేవు ఇట్లా. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ బాగా ఇష్టపడే వాళ్ళైతే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బాగా మంచి మూవీ. సారంగపాణి జాతకాలు చెప్పే వాళ్ళకు, ఆ జాతకాలు బాగా నమ్మే వాళ్ళకు కూడా చిన్న మెసేజ్ ఉంటుంది. వచ్చి చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ అవుతారు. థ్యాంక్ యూ. సినిమా నాకు చాలా నచ్చింది. ఫుల్ ఆఫ్ కామెడీ. అసలు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు లాంగ్ టైం తర్వాత ఆయన నుంచి ఒక కామెడీ ఫిలిం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అష్టాచమ్మ ఆయనది ఫుల్ లెంత్ ఆఫ్ కామెడీ చూస్తే మనకు ఆ కామెడీ తీసే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు విల్ బి ఫర్ ఎవర్ అనమాట. ఆయన కామెడీ కూడా, ఎందుకంటే మనకు కొంతవరకు
జంజాల గారి కామెడీ అంటాం, ఈవీ గారి కామెడీ, ఇవి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అదే కోవలోకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి కామెడీ కూడా నిజంగా సూపర్ సినిమా అయితే నేను థరోలీ ఎంజాయ్ చేశా, ఫుల్గా నవ్వుకున్నా, ఫుల్గా సినిమాని ఎంజాయ్ చేశా. అండ్ దర్శి గారు, వైవహర్ష గారు, వెన్నెల కిషోర్ గారు వీళ్ళ కామెడీ సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. శ్రీనివాస్ అవసరాల గారి క్యారెక్టరైజేషన్ బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ సినిమా. అసలు ఇంద్రగంటి గారు అంటే కంప్లీట్గా ఇదే జోనర్ సినిమాలు తీస్తున్నారు, వాళ్ళ పేరు ఉంది. మరి దానికి ఇదే జోనర్ ఎందుకైంది? మధ్యలో మనకి డిఫరెంట్గా సమ్మోహనం ఒకటి లవ్ స్టోరీ తీశారు. కూడా ఈ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడియన్స్ ఒకటి కూడా తప్పే ఉంది. కానీ కామెడీ వేరు కదా. నవ్వించడం, మనుషుల్ని ఒక ఆర్గానిక్ కామెడీతో నవ్వించడం అనేది చాలా మంచి విషయం. అంటే పిచ్చి పిచ్చిగా డైలాగులు పెట్టి, డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టి, క్రింజ్గా చేసి కామెడీ చేసి నవ్వించవచ్చు. అలా నవ్వేది మనకు ఎక్కువ ఉండదు. బట్ ఇది హెల్తీ కామెడీ. చక్కగా ఒక మంచి సినిమాతో, ఒక మంచి కామెడీతో, ఎనర్జెటిక్ అండ్ ఆర్గానిక్ కామెడీతో చక్కగా కూర్చుని థియేటర్లో నవ్వుతున్నాం. ఒక ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు డబుల్ మీనింగ్ లేకుండా అంటే మరి హ్యాపీయే కదా. అలాంటి సినిమాలు తీయడం అనేది చాలా రేర్ కేసెస్. సో అది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి ఉండిపోతుంది. ఆయనకు మళ్ళీ నాకు తెలిసి అష్టాచమ్మ తర్వాత, సమ్మోహనం తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ ఫిలిం అనమాట ఆయనకి. ఏమో నెక్స్ట్ ఆయన ఇంకా ఏవో జోనర్స్ వేరే ట్రై చేస్తానని చెప్తున్నారు ఈ మధ్యన చెప్పిన ఇంటర్వ్యూల్లో వాటిల్లో. సో నాకు తెలిసి ఆయన నుంచి ఒక డిఫరెంట్ జోనర్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది ఉంది. అంటే ఒక పెద్ద హీరోతో ఒక సినిమా అయితే ప్లానింగ్ ఉందన్నారు. ఎవరితో ఏంటనేది మనకు తెలీదు. సో దర్శి గారి క్యారెక్టర్ మళ్ళీ ఆయన కామెడీ, ఆయన జోన్లోకి ఆయన వచ్చినట్టు అనిపించింది. కోర్టులో ఒక టిపికల్ యాక్షన్ డ్రామా ఉంటుంది, బట్ ఇందులో అలా లేదు. ఆయన టైప్ ఆఫ్ కామెడీ ఏదైతే ఉందో ఆ కామెడీలోకి తీసుకొచ్చారు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కామెడీ అసలు వైవహర్ష గారు, వెన్నెల కిషోర్ గారు, ఈయన కలిపి ముగ్గురు చేసిన కామెడీ. అండ్ ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరి మధ్యన, వెన్నెల కిషోర్ గారు, దర్శి గారి మధ్యన ఒక 10 minutes కామెడీ ట్రాక్ ఉంటుంది. మామూలుగా హిలేరియస్ అనమాట. అది కంప్లీట్గా ఒక హెల్తీ కామెడీ తోటి మన ముందుకు వచ్చారు. సో సినిమా వాజ్ గుడ్. అండ్ రూపా గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆవిడ హీరోయిన్గా ఎమోషన్ పండిస్తూ కామెడీ కూడా ఆవిడ దగ్గర నుంచి ఇట్ వాజ్ రియల్లీ గుడ్. నాకైతే సినిమా పిచ్చగా నచ్చింది. ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. ఫ్యామిలీ అందరికీ మంచి ఎనర్జీ అండ్ ఒక హెల్తీ కామెడీ. ఆఫ్టర్ లాంగ్ టైం నవ్వుకోవడానికి వచ్చిన సినిమా. ల్యాగ్ సెకండ్ హాఫ్ కొంచెం ఒక బిట్ ల్యాగ్ ఉంటుంది, ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తున్నారని. బట్ పర్లేదు, ఆ కామెడీలో మనకు కుట్టుకుపోతుంది అనమాట ల్యాగ్ అనేది కూడా. సో ఓవరాల్గా సినిమా అయితే సూపర్ ఫన్. 3.25 రేటింగ్. బాగుందండి, చాలా కామెడీగా మంచి సరదాగా ఉంటుంది. ప్రియదర్శి గారు కానీ, మన వినోద్ కిషోర్ గారు కానీ, వైవహర్ష కానీ, తనిఖీల్ బర్ని కానీ, ఎవరికి వాళ్ళు కామెడీ పరంగా ది బెస్ట్. కోర్టు సినిమా తర్వాత ప్రియదర్శన్ గారి కెరీర్లో మంచి బ్లాక్ బస్టర్, హ్యాట్రిక్ కొట్టేసాడు ఆయన. అంటే నార్మల్గా ఇంద్రగంటి గారు ఎప్పుడు ఇదే జోనర్ తీస్తారు కానీ ఆయన తీసిన అష్టాచమ్మ రీసెంట్గా వచ్చిందిగా నాని గారి. సో వాటిని బేస్ చేసుకుంటే ఈ సినిమా ఇప్పుడుకున్న దాన్ని బట్టి నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి సమ్మర్లో మంచి కామెడీ ఎంటర్టైనర్తో స్టార్ట్ అయింది ఈ సమ్మర్. కామెడీ కన్విన్సింగ్ అనిపించింది. నేనైతే తడి ప్యాంట్ వేసుకుంటే ఎలా అయితే పట్టుకుపోద్దో తడి ప్యాంటు, నాకు ఈ సినిమాకి నవ్వి అంతలా పట్టుకుపోయింది. నేనే అలా నవ్వానంటే కామన్ అంటే ఇంకా బాగా నవ్వుకుంటారు. సో నాకు జబర్దస్త్ కంటే చాలా బాగా నచ్చింది ఆ జోక్స్ కానీ అవి కానీ. చాలా బాగుందన్న. నాకు జాతిరత్నాల కంటే ఈ సినిమా బాగుంది. అంటే దాని తక్కువ చేయట్లేదు కానీ దాని తర్వాత నాకు నచ్చిన సినిమా ఈ సినిమా. బాగుందండి. చాలా రోజుల తర్వాత మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు ఆయన. మెయిన్ కామెడీ, ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ కామెడీ. సో ఒక చిన్న జాతకంలో ఫేక్ జాతకం చెప్పడం వల్ల హీరో మర్డర్ చేయాలనుకుంటాడు. సో దాన్ని బేస్ చేసుకునే నడుస్తుంది సినిమా అంతా. సో చాలా రోజుల నుంచి జనాలు థియేటర్ రాలేదని ఒక మాట అయితే ఉంది ప్రజల్లో. ఈ సినిమాతో కూడా అందరూ మళ్ళీ చూస్తారని చెప్పి నేను నమ్ముతున్నా. నేను 5కి 4 ఇస్తాను సార్. చాలా బాగుంది సార్ సినిమా.